అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా మీ అందరితో మాట్లాడదలుచుకున్న కారణం ఏమిటంటే, ఒక పెట్టుబడికి సంబంధించి ఈ ప్రాంతంలో ఒక సంస్థ 120 కోట్లు పెట్టుబడితో ఒక కర్మాగారాన్ని స్థాపించాలనే ఆలోచన ప్రతిపాదన ఏదైతే ఉందో దానికోసం కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీ నాయకులు, 1-2 పత్రికలు అబద్ధాలను ప్రచారం చేయటానికి ప్రయత్నం చేస్తున్నాయి. దీంట్లో 2 విషయాలు. ఒకటి, ఆ సంస్థకు సంబంధించి ప్రతిపాదనలు ఏమిటి, దాంట్లో తప్పు ఏమిటో ప్రజలకి తెలియజేయటం కోసం నేను ఇక్కడికి వచ్చానని చెప్పేసి మరి చేస్తున్నాను. రెండోది, ఇప్పుడు ఏదో ఇల్లీగల్ క్వారింగ్ చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో, మంత్రి గారుకో తెగ క్వారింగ్ చేస్తున్నారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ శాసనసభ్యులు, కొన్ని పత్రికలు మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించిన వాస్తవాలు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాను. ముందు సిబిజీ ప్లాంట్ ఏదైతే నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ ఏర్పాటు చేయాలనుకుందో దాన్ని వివాదం చేయటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న కారణాలు ఏమిటంటే, ఒకటి, ఆ సంస్థ మేనేజింగ్ పార్ట్నరు, డైరెక్టరు నా కుమారుడు కావటం ఒకటి. 2, స్వతహాగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దౌర్భాగ్య రాజకీయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు అధోగతి పాలు చేయటమే కాకుండా ప్రస్తుత 5 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్రం అన్ని విధాలా నష్టపోవాలి, ఈ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వంలో ఎటువంటి మేలు జరగకూడదు, ఎటువంటి పెట్టుబడులు రాకూడదు, పెట్టుబడిదారుల్ని భయపెట్టి వాళ్ళు ఈ రాష్ట్రం నుంచి పారిపోయేటట్టు చేసి ఆ పెట్టుబడుల ద్వారా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ఏదైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో ఆ ఆలోచనకి అడ్డుకట్ట వేయాలి అనే లక్ష్యంతో ఏదైతే పనిచేస్తుందో ఈ 2 కారణాలని చెప్పేసి నేను మనం చేస్తాను. సిబిజీ ప్లాంట్ అనేది నేనేదో రహస్యంగా ఎక్కడ లేని ఫ్యాక్టరీ నేను ఎక్కడ తీసుకురాలా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం కానివ్వండి, గ్రీన్ ఎనర్జీ అంటే న్యాచురల్ రిసోర్సెస్ని వాడుకొని, సూర్యరశ్మి కానివ్వండి, లేకపోతే అగ్రికల్చర్ కానివ్వండి, గ్రీన్ ఎనర్జీని వాడుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అనేక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు మనం ఆధారపడ్డ ఫ్యూయల్స్ ఏదైతే ఉన్నాయో, ఇంధనాలు, అవన్నీ కూడా శిలాజాల నుంచి, భూమి అంతర్భాగం నుంచి తోడి మనమంతా కూడా ఎక్కువగా పవర్ జనరేషన్ బొగ్గు కానివ్వండి, లేదు వెహికల్స్కి డీజిల్ పెట్రోల్ కానివ్వండి, లేదా కుకింగ్కి గ్యాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా భూగర్భం నుంచి ఫాసిల్ ఫ్యూయల్స్ వాడుతూ ఉన్నాం. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, జరుగుతున్న అభివృద్ధి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ అంటే ఇటువంటి భూగర్భం వాటి నుంచి కాకుండా న్యాచురల్ సోర్సెస్, సూర్యరశ్మి కానివ్వండి, లేకపోతే అగ్రి ప్రోడక్ట్స్ ద్వారా కానివ్వండి, ఇటువంటి ద్వారా జనరేట్ చేసి ఈ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి ఒక పాలసీ తీసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దాంట్లో క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా మొట్టమొదట్లో వచ్చిన ఫ్యాక్టరీస్లో సేమ్ నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ ఏదైతే పెడుతుందో అదే ప్రపోజల్ 500 యూనిట్లు. నితిన్ సాయి కన్స్ట్రక్షన్ పెట్టేది 1 యూనిట్ 20 టన్నులది. అటువంటి 500 యూనిట్లు అంటే 500 × 20 10,000 టన్నులు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రంలో 65,000 కోట్ల పెట్టుబడి పెడతా ఉంది. దాంట్లో కొన్ని పదుల సంఖ్యలో యూనిట్స్ కూడా ప్రారంభించింది. దాని తర్వాత నాకు తెలిసి మాది 2, 3 లేదా 4, 5 ఏదో యూనిట్స్.
ఈ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా క్యాబినెట్ ఆమోదంతో మేము ఇక్కడ స్థలాన్ని ప్రభుత్వ ధర నిర్ణయించిన ధరకి మేము కొనటం జరిగింది, డబ్బులు కూడా కట్టి తీసుకుంటాం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఇది ఎక్కడైనా పెట్టచ్చు, మీరు అనొచ్చు ఇక్కడే ఎందుకు పెడుతున్నారండి అని చెప్పేసి, ఆగిరిపల్లిలో ఎందుకు పెడుతున్నారు మీరు అని చెప్పేసి అనొచ్చు. కారణం ఏమిటంటే అది మా సొంత ఊర్లోనో లేకపోతే ఇంకో నియోజకవర్గంలోనో ఎక్కడైనా పెట్టచ్చు. కానీ నేను దాంట్లో ఆలోచించింది 2 విషయాలు. ఒకటి, ఇక్కడ పెట్టుబడి పెట్టడం ద్వారా నా నియోజకవర్గానికి ఎంతో కొంత అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇక్కడ పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీ స్థాపించడం ద్వారా కొన్ని వందల మందికి, 100 మందికో 200 మందికో ఈ ప్రాంత ప్రజలకి, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చున్నది. వీటన్నిటితో పాటు ఏదైతే గ్యాస్ ఉత్పత్తి అవుతుందో ఆ గ్యాస్ని లారీల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయకోకుండా ఈ పక్కనే దాదాపు 2-3 కిలోమీటర్ల దూరంలో ఏదైతే గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మెగా గ్యాస్ ఏదైతే పైప్ లైన్స్ వెళ్తున్నాయో, ఈ ఉత్పత్తి చేసిన గ్యాస్ని నేరుగా పైప్ లైన్ ద్వారా ఆ పైప్ లైన్కి కనెక్ట్ చేస్తానికి అవకాశం ఉంది. అది మేలు కూడా అని చెప్పేసి ఆగిరిపల్లిలో పెట్టాలని చెప్పేసి నేను నిర్ణయం తీసుకున్నాను చెప్పేసి నా కుమారుడికి సూచన చేశాను చెప్పేసి మనం చేస్తాను. ల్యాండ్ ఇచ్చినా లేదా ఇక్కడ 120 కోట్ల పెట్టుబడి పెడతా ఉన్నాం. మా కంపెనీయే దాదాపు 39 కోట్ల రూపాయలు ప్రమోటర్ తరపున లేకపోతే ఫ్రెండ్స్ అంతా ఈక్విటీ తరపున పెడుతున్నాం. 78 కోట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ శాంక్షన్ చేసింది. తర్వాత ఇదేదో ప్రాణాంతకం, పొల్యూషన్ అని చెప్పేసి రకరకాలుగా చేశారు. దీనికి ఆధారం ఏమిటంటే ఈ సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్కి ఈ సాంకేతికత ఆధారం ఏంటంటే, ముతక మాటలు చెప్తానికి, ఆవు కడుపులో జరిగే ఏదైతే జీర్ణ ప్రక్రియ ఉందో అది దీనికి ఆధారం అని చెప్పేసి మనం చేస్తున్నాం. ఏదైతే ఆవు గడ్డి మేసి పేడేస్తుంది, అప్పుడప్పుడు గ్యాస్ కూడా వదులుతూ ఉంటుంది. అంటే వ్యవసాయంగా చూసేవాళ్ళు తెలుస్తూ ఉంటారు. ఆ గ్యాస్కి చాలా టెక్నికల్గా చాలా విలువైన గ్యాస్. సో ఆ జీర్ణ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ విధంగా కంప్రెస్డ్ బయోగ్యాస్. దీనికి ఏం వాడతామండి? దీనికి వాడేదంతా నేపియర్ గ్రాస్, తక్కువ నీటి వనరులతో పెరిగే గడ్డి మనం గేదెలకి ఏదైతే వేస్తామో ఆ నేపియర్ గ్రాస్. అదేవిధంగా మొక్కజొన్న కండ్లు విడిచేసినాక మనం తగలబెడతాం లేదా పారేస్తాం, దాన్ని వాడుకోవచ్చు. అదేవిధంగా ఆవు పేడ ఏదైతే ఉందో ఆవు పేడను కూడా మనం దీంట్లో వాడతాం. గడ్డి, ఎండుగడ్డి, వరిగడ్డిని కూడా మనం వాడచ్చు. సో దీని ద్వారా ఇక్కడ తర్వాత ప్రభుత్వ పాలసీ ప్రకారమే ఇది ఈ 20 టన్నుల యూనిట్ గ్యాస్ ఉత్పత్తికి దాదాపు 700 ఎకరాల భూమి కావాలి. దాన్ని కూడా ఏదో 800 ఎకరాల ప్రభుత్వం నాకు ఇచ్చేసిందని చెప్పేసి కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. 1 ఎకరం కూడా ఇవ్వలేదండి. నేను రైతుల దగ్గర నుంచే సేకరించాలి, కౌలుకో లేకపోతే వారికి పంట మీరే పండించి మాకు ఇవ్వండి అని చెప్పేసి పండించాల్సిన అవసరం ఉంది. ఆ గ్యాస్ ద్వారా ఎటువంటి చెడు రసాయన గ్యాస్లు ఇక్కడ కూడా ఉత్పత్తి కావని చెప్పేసి నేను మనవి చేస్తాను. అందుకని ఇక్కడ ఇదే ప్రచారం చేస్తాను. ఎందుకంటే వైసీపీ గొడ్డలి పార్టీ ఏదైతే ఉందో అన్నిటినీ నరికేస్తామే, ప్రజలకి మేలు ఏది జరిగినా కూడా దాన్ని నరకటమే ఉద్దేశంగా రౌడీల్ని, క్రిమినల్స్ని, దొంగల్ని ప్రోత్సహించే కార్యక్రమం ఏదైతే చేస్తుందో దాంట్లో భాగంగా వాళ్ళకి నేను ప్రచారం చేస్తాను ఉద్దేశంతో ఈ ప్రాంత రైతులు కూడా కొంతమందిని రిలయన్స్ ప్రారంభించిన యూనిట్స్ కూడా తీసుకెళ్ళాను నేను. ఏదో వాసన వస్తుంది, కంపు కొడుతుంది, రకరకాలుగా ప్రచారం చేశారు. అక్కడికి వెళ్తే ఎక్కడ కూడా వీళ్ళందరూ కూడా వెళ్ళొచ్చారు. పెద్దాపురం, అదేవిధంగా కంచిచర్ల దగ్గర, పరిటాల దగ్గర ఎక్కడా కూడా చెడు వాసన కానివ్వండి, లేదా ఎటువంటి నీరు వేస్ట్ వాటర్ రావటం కానీ ఎక్కడ కూడా లేదని చెప్పేసి నేను మనవి చేస్తాను. దీన్ని ఏదో ఈ నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగానే ప్రయత్నం చేస్తున్నా. ఒకటి నా సొంతంగా పెట్టించాను. అదేవిధంగా కొంతమంది ఫ్యాక్టరీ నాకు తెలిసిన వాళ్ళు ఉంటే దాదాపు 200 కోట్లతో తుక్కునూరులో పెట్టిస్తున్నాం. ఇంకెవరన్నా మిత్రులు ఎవరైనా వచ్చినా కూడా రండి మా నియోజకవర్గాన్ని తీసుకొస్తున్నాను ఈరోజు. వాళ్ళందరూ కూడా ఏంటి, నియోజకవర్గం అభివృద్ధి చెందితే యువకులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి ఎవరికి దీనికోసం కొంతమందిని రెచ్చగొట్టి
ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి లేకపోతే కొంతమంది పత్రికా విలేకరుల దగ్గరికి పంపించి మా పట్టాలు ఉన్నాయి మాకు అంత అని చెప్పేసి, ఎక్కడ కూడా భూమి సర్వే చేసి మాకు అప్పచెప్పిన భూమినే మేము తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఎవరికైనా పట్టాలుంటే ఇప్పటికైనా సరే మీరు పట్టాలు ఇంతకుముందు సబ్ డివిజన్ చేసి అక్కడ ఇచ్చారంటే కనుక ఆ భూమిని తిరిగి ఇప్పిస్తానికి నేను సంసిద్ధం అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడన్నా ఈ కంపెనీకి అలాట్ చేసిన భూమిలో మీకు ఇచ్చిన అసైన్మెంట్ భూమి ఉందంటే తప్పకుండా దాన్ని విడగొట్టి ఇప్పించే కార్యక్రమం, కానీ భూమికి భూమి ప్రభుత్వాన్ని ఒప్పించి ఇప్పిస్తారు ఇక్కడ ప్రయత్నం చేస్తా అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. వాళ్ళంతా కూడా ఇంకా కొంతమంది సరే దారి తగాదాలు ఇవన్నీ కూడా రాజకీయాలు ఉంటాయి, ఒక దారి కోసం ఏర్పాటు చేశారు. మన రైతుల సహకారంతో రైతుల ఒప్పుదలతో ఒక దారి ఏర్పాటు చేస్తానికి ప్రయత్నం చేశాం. ఆ దారిలో ఒక చర్చి ఉంది అక్కడ. ఆ చర్చి ఏమన్నా వారి ఎవరైతే పాస్టర్ గారు ఉంటారో దైవ బిడ్డలు ఎవరు ఉంటారో వారిని అడిగాం, మీకు ఏదైనా ఇక్కడి నుంచి తీసి ఇంకో చోట ఇంకా పెద్ద స్థలంలో కట్టించి ఇస్తే మీకు అభ్యంతరం లేకపోతే మేము కట్టించి ఇస్తాను. వారు ముందు ఒప్పుకుని తర్వాత వద్దులే విశ్వాసులందరూ కూడా ఎందుకు ఇక్కడే అట్టు పెట్టండి అని చెప్పేసి చెప్పారని చెప్పేసి వద్దన్నారు. తప్పకుండా మీకు అభ్యంతరం అయితే వద్దని చెప్పాము. పక్కన పొలాన్ని నిర్మించుకుని మేము దారి చేస్తానికి చేశాము. వాగు ఉంది, వాగుని ఏమి మేము అక్కడ కట్టడాలు పిల్లర్లు వేసేసి కట్టడాలు ఏం కడతలా, దాన్ని కొద్దిగా గట్టిపరిచాం. గట్టిపరిచి ఒకవేళ రేపు వరద వచ్చినా కూడా దాంట్లోంచి వెళ్ళిపోతుంది, ఎక్కడ కూడా వరద కట్టడానికి ఎక్కడ చేయలే. తర్వాత దాన్ని వెడల్పు చేసాం వరదని, మన వరద కాలంని ఒక పక్కన రైతు భూమిని కొనుక్కొని కొంత భాగం చేశాము. దానికి పాస్టర్ని బెదిరించి చర్చిల్ని బెదిరించి చర్చిల్ని తీపిచ్చేస్తున్నారు, లేకపోతే వాగులు ఆక్రమించేస్తున్నారు అని. ఎందుకు ఆ దుగ్ధ ఏంటి, ఆ కడుపు మంట ఏంటి? కడుపు మంట ఉంటే మన ఆరోగ్యం చెడిపోయి తప్పితే ఏదంటే నేరుగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి కూడా నేను అన్ని విధాలు కూడా జాగ్రత్త వహిస్తాను కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎక్కడ కూడా ఎవరికి నష్టం జరగకుండా ఇంకా ఆ ఫ్యాక్టరీ రావటం ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈ తోటపల్లి కానివ్వండి, చిన్నాగిరిపల్లి కానివ్వండి, లేకపోతే ఇంకెక్కడ పక్కన ఎంతో కొంత కొన్ని లక్షల రూపాయలు ఏదైతే నితిన్ కృష్ణ ఉన్నాడో ఆ డైరెక్టర్, కంపెనీ డైరెక్టరు P4 కింద ఆగిరిపల్లిలో అమ్మవారి గుడి అమ్మవారి గుడిలో 10-20 కుటుంబాలని దత్తత తీసుకుని వాళ్ళకి గేదెలు, వాళ్ళకి తోపు బళ్ళు, వాళ్ళకి మిషన్స్ కూడా, కుట్టు మిషన్లు కూడా ఇవ్వడం జరిగింది. సో రేపు ఈ ఫ్యాక్టరీ రావడం ద్వారా ఆ కంపెనీ నుంచి కొంత అభివృద్ధి చేయడానికి కానీ ఏదో ఒక చిన్న రోడ్డో లేకపోతే ఏదైనా కరెంట్ లైట్లో చేసుకుంటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద మీ అభిప్రాయం ఏంటో స్పష్టంగా మీరు వస్తే నేరుగా అందరి ముందు చర్చించడానికి కూడా నేను సిద్ధమని చెప్పేసి మనం చేస్తాను. ఇకపోతే ఏదో క్వారీ కొడుతున్నారు అని చెప్పేసి అన్నారు. అది నేను ఎక్కడ కూడా నా లెటర్లో పలానా భూమి ఇమ్మని చెప్పేసి నేను ఎక్కడ ఇవ్వాలి. నేను ప్రభుత్వాన్ని కోరుకుంది ఏంటంటే నాకు సిబిజీ ప్లాంట్ పెడతానికి ఆగిరిపల్లి మండలం ఎందుకు కోరుకున్నాను, ఇక్కడ గెయిల్ మీల్ ఏదైతే ఆ సెంటర్ ఉంది వాళ్ళది, ఎక్కడైతే పైపు కనెక్ట్ చేస్తానికి ఉందో ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి ఆగిరిపల్లిలో నేను ప్రభుత్వాన్ని కోరాను. ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒకటే చోట 20-30 ఎకరాల భూమి, 40 ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి ఎక్కడా లేదు. కేవలం ఇది ఒకటే 2/1 ఏదైతే ఉందో దాంట్లో ఉందని అన్నారు. నేను నాకు కేటాయించే వరకు కూడా ఎప్పుడు నేను స్థల పరిశీలన కూడా నేను వెళ్ళలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మొట్టమొదటిసారి క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాత ఏమిటి భూమి అని చెప్పేసి చెప్పినప్పుడు మొట్టమొదట నేను కొంత కలవరపాటు కూడా గురయ్యని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే నా ఈ ముఖ్య లక్ష్యం అక్కడ ఫ్యాక్టరీ తీసుకురావాలి, ఇదంతా ఎట్లా చేయాలని చెప్పేసి ఆలోచన చేసాం. సరే జరిగిపోయింది. సో దాన్ని సదును చేసినప్పుడు వచ్చిన గ్రావెల్ ఏదైతే ఉందో దాన్ని చట్ట ప్రకారం ఈసీ, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, పొల్యూషన్ కంట్రోల్ పర్మిషన్, అదేవిధంగా మైనింగ్ పర్మిషన్, మైనింగ్కి దాదాపు 60-70 లక్షల రూపాయలు ఫీజులు కట్టి అక్కడ ఆ క్వారీ ల్యాండ్ లెవెలింగ్ చేసుకోవడానికి ఆ గ్రావెల్ని బయటికి తరలిస్తున్నామని చెప్పేసి కూడా మనం చేస్తాం. మరి ఇక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ నాయకులకి అలవాటుగా మారిపోయిందో బురద జల్లటం, లేకపోతే అబద్ధాలు చెప్పేసి ఏదో రాజకీయ లబ్ధి పొందటం ఏదైతే ఉందో,
ఈరోజు చాలామందిని పంపిస్తూ ఉన్నారు. ఏంటి, మాకు అసైన్మెంట్ పట్టాలు ఉన్నాయి, అది మంత్రి గారు కాజేస్తున్నారనో లేకపోతే మంత్రి గారు ఆక్వై చేసుకున్నారని చెప్పేసి. ఇప్పటికైనా ఇందాక ఏదైతే చెప్పానో ఆ మాటకి కట్టుబడి ఉన్నది కూడా నేను మనవి చేస్తాను. ఇప్పటికీ గత ప్రభుత్వంలో కానీ అప్పుడు 101 పట్టాదారులు 24 సెంట్లు అసైన్మెంట్ ఇచ్చిన పట్టాదారులు మాకు ఇక్కడ ఏం పండట్లేదు, మాకు అక్కర్లేదని చెప్పేసి దాన్ని పట్టాలు తిరిగి ఇవ్వటమో లేకపోతే దాన్ని క్వారింగ్కి ఇవ్వటమో జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పుడు ఏదైతే పదే పదే మాజీ శాసనసభ్యులు వారు మాట్లాడుతున్నారో క్వారీ గురించి, గ్రావెల్ గురించి, నేను సభాముఖంగా వారికి తెలియజేస్తా ఉన్నాను. మీరు మేము కలిసి మొత్తం నియోజకవర్గం సర్వే చేద్దాం. ఏ ప్రభుత్వంలో ఇల్లీగల్గా క్వారింగ్ చేశారో మీకు ఇంకొకసారి లేకపోతే మాట్లాడటం మానేసేయండి. అంతేకాని మైకులు ఎదురుగుండా ఉన్నాయి, నా ఇష్టం వచ్చినట్టు నాకు వాక్ స్వాతంత్రం ఉందని చెప్పేసి అబద్ధాలు మాట్లాడటానికి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి మనం చేసాం. మరొక పెద్ద మనిషి అంటే ఇక్కడ దురదృష్టం ఏంటంటే వైకాపాలోకి వెళ్తే అటువంటి అబద్ధాలు, నేను రౌడీనని చెప్పుకోవాల్సిన దుస్థితి పెద్ద మనుషులకు కూడా కలిగిస్తుంది ఆ పార్టీ. రౌడీ అనకపోయినా, నేను క్రిమినల్ అనకపోయినా, లేకపోతే నేను చించేస్తాను పోటీ చేస్తానని అటువంటి మాటలు మాట్లాడకపోయినా ఆ పార్టీలో స్థానం ఉండదేమో అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, మీకు ఎక్కడైనా సరే ఈ ప్రభుత్వంలో ఇల్లీగల్ క్వారింగ్ జరుగుతుందంటే అడపాదడప ఒకటి రాత్రిపూట చిన్న చిన్న దొంగలు ఎవరన్నా చేసుకుంటుంటే దానికి బాధ్యత వహించండి. మీకు ఏదైనా పెద్ద ఎత్తున ఇల్లీగల్ క్వారింగ్ జరుగుతుంటే చర్యలు తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నాం. మీ ప్రభుత్వంలో ఎంత ఇల్లీగల్ క్వారింగ్ చేశారో మేము చెప్పడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు మాట్లాడుతున్న మాజీ శాసనసభ్యులు వారు దీనికి సమాధానం చెప్పాలి. వారి ప్రభుత్వంలోనే ఇల్లీగల్ క్వారింగ్ జరిగిందని ఒక దళిత సోదరుడికి 3 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది ఆ ప్రభుత్వం. 3 కోట్ల రూపాయలు ఇల్లీగల్ క్వారింగ్ చేశారని చెప్పేసి బాబురావు అనే ఒక దళిత సోదరుడికి 3 కోట్లు పెనాల్టీ వేశారు. అంటే ఆ ప్రభుత్వం దళితుల్ని ఏ విధంగా ఆయుధాలుగా వాడుకుంటుందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ప్రత్యేకంగా దళిత సోదరులు ఏ విధంగా దళితులను వాడుకోవడానికి ఆ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాం. 3 కోట్లు పెనాల్టీ వేశారు. దాని మీద అదే ప్రభుత్వం ఎంక్వైరీ చేసినప్పుడు ఆ బాబురావు గారు చెప్పారు ఏమని, వైడ్ రిఫరెన్స్ థర్డ్ సైటెడ్ అంటే ఒక లెటర్ ద్వారా రైటింగ్లో ఇచ్చినట్టున్నారు. థర్డ్ సైటెడ్ శ్రీ కోలవెంటి బాబురావు సన్ ఆఫ్ శామ్యూల్ submitted his reply duly stating that as per the instruction of the MLA of the Nuzveedu he excavated and supplied the gravel అని చెప్పేసి ఏం చెప్పాడు, కోలవెంటి బాబురావు గారు ఏం చెప్పారంటే ఈ 3 కోట్ల పెనాల్టీకి ఎంక్వైరీ చేసినప్పుడు నేను ఆనాటి శాసనసభ్యుడు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను అక్కడ మట్టి తవ్వాను అని చెప్పి స్పష్టంగా, ఇదేదో ఈ ప్రభుత్వం వారి మీద ఏదో అంటున్నారు కదా, ఏదో ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు కాదు. వారి ప్రభుత్వంలో 18/4/2022 అది కూడా అదృష్టం దురదృష్టం నా పుట్టినరోజు నాడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ఇచ్చింది రిపోర్ట్. ఏం సమాధానం చెప్తారండి? ఇల్లీగల్ క్వారింగ్ మీరు చేస్తున్నారా, లేట్ చేస్తున్నారా? ఎవడన్నా ఇల్లీగల్ క్వారింగ్ చేస్తే కూడా నేను మాజీ శాసనసభ్యులు గారికి ఆపాదించాలని చెప్పేసి ప్రయత్నం చేయను.